హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కువైట్ మొత్తము భారీ చెకింగ్ అయితే జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా సరే బయట పనులు చేసుకునే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా పనులు చేసుకోండి. నిన్న మంగళవారం నైట్ అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఖైతాన్ ఏరియాలో భారీ చెకింగ్ అయితే జరగడం అయితే జరిగింది. ఈ చెకింగుల్లో 47 మందిని నివాస నిబంధనలను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. చాలా మంది అకామాలు లేని వాళ్ళు, వాంటెడ్ కేసుల్లో ఉన్న వాళ్ళు, అలాగే పారిపోయి బయట వచ్చి పనులు చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ 47 మందిని ఖైతాన్ మందకాలోనే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా కువైట్ మొత్తం కూడా చాలా మందకాలలో చెకింగ్ అయితే జరుగుతూనే ఉంది. మీరు ఎవరైనా సరే బయట వర్క్ చేసుకునే వాళ్ళు, మీ దగ్గర ఒకవేళ అకామా ఉన్నా సరే, అకామా వ్యాలిడ్ గా ఉన్నా సరే జాగ్రత్తగా పనులు చేసుకోండి. ఎందుకంటే బయట ఖాదీం అకామా పైన పనులు చేసుకునే వాళ్ళు ఒకవేళ మీరు పనిచేసే దగ్గరగా చెకింగ్ జరిగినప్పుడు కానీ చిక్కారంటే ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదలరు. కంపల్సరీగా ఫింగర్ వేసి ఇండియాకైతే పంపించేస్తారు. ఇప్పుడు రూల్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి. ఎవరైతే మీకు వీసా ఇచ్చారో, ఎవరైతే అకామా కొట్టారో ఆ కపిల్ దగ్గరే మీరు పని చేయాలి. బయట ఎక్కడ పని చేయడానికి వీలు లేదు. సూన్ అకామా పైన కూడా చాలా మంది బయట అయితే పనులు చేసుకుంటున్నారు. మీది ఏ అకామైనా సరే, సూన్ అయినా ఖాదీమైనా ఏ అకామైనా సరే, మీరు వర్క్ చేసేటప్పుడు మాత్రం చెకింగ్ జరిగిందంటే ఆ చెకింగ్లో మీరు పట్టుబడినారంటే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అకామా లేని వాళ్ళు కూడా చాలా మంది ఇంకా కువైట్లో ఉన్నారని ఆల్రెడీగా ఇన్ఫర్మేషన్ తెలుసు. కాబట్టి కువైట్ గవర్నమెంట్ కు ప్రతి ఏరియాలో కూడా ప్రతి బిల్డింగ్ ను కూడా చెక్ చేస్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బయట పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా. ఇంకా రెండో అప్డేట్ వచ్చి చాలా మంది అడుగుతున్నారు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎప్పటి నుంచి నడుస్తుంది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభిస్తుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి, ఆగస్టు 14వ తేదీ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీస్ అయితే ప్రారంభిస్తా ఉంది. ఏ డేట్లో కువైట్కి వస్తుంది అనేది కూడా ఆల్రెడీ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి వారము సోమవారం, మంగళవారం, శనివారం ఈ 3 రోజుల్లో బెంగళూరు నుండి కువైట్కి అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీస్ అయితే నడుస్తుంది. మీరు ఎవరైనా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే సోమవారం, మంగళవారం, శనివారం ఈ 3 రోజులు మాత్రమే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేది బెంగళూరు టు కువైట్, కువైట్ టు బెంగళూరు అయితే సర్వీస్ అయితే నడపడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైనా రేపు నెలలో కువైట్ వచ్చే వాళ్ళు ఉంటే ముందుగానే టికెట్లు అయితే బుక్ చేసుకోండి. ఫ్లైట్ టికెట్ రేట్లు అనేటివి భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఇండియా వెళ్ళి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు నెలలో తిరిగి మళ్ళీ కువైట్కి వస్తారు. కువైట్లో రేపు నెల 20వ తారీఖు నుంచి స్కూల్స్, కాలేజీలన్నీ ఓపెన్ అయిపోతాయి కాబట్టి ప్రతి డ్రైవరు, ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళు అందరూ కూడా మళ్ళీ రిటర్న్ వస్తారు. కాబట్టి అందువల్ల ఫ్లైట్ టికెట్ రేట్లు అనేవి భారీగా పెరిగిపోయాయి. మాక్సిమం తక్కువ అన్నా కూడా 40 నుంచి 60-65 వేలు ఉంది సింగిల్ టికెట్. బెంగళూరు నుంచి అయినా, హైదరాబాద్ నుంచి అయినా, చెన్నై నుంచి అయినా చాలా ఎక్కువ ఉన్నాయి టికెట్లు. ఏ ఫ్లైట్ కి టికెట్లు తక్కువ ఉన్నాయో తెలుసుకొని టికెట్లు బుక్ చేసుకోండి ముందుగానే. చాలా చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసినాం. మన వాట్సాప్ ఛానల్ స్కానర్ అనేది సైడ్ ఇస్తా. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు కువైట్లో దినార్ రేటు, బంగారం ధర, అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నప్పుడు నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెడుతూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.